హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం జరజం గ్రామం పరిధిలో నేషనల్ హైవే 16 పైన ఒక ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్నటువంటి ఒక కారు అదుపు తప్పి అదే రోడ్డు పైన వెళ్తున్నటువంటి ఒక ఆటోనైతే ఢీకొట్టింది. ఈ ఘటనతో ఆటోలో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా ఎగిరి కింద పడిపోవటం జరిగింది. వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయాల పాలే హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు. యాక్చువల్గా చూసుకున్నట్లయితే నేషనల్ హైవే 16 చాలా విశాలమైనటువంటి రోడ్డు. అసలు అసలు యాక్సిడెంట్ జరగడానికి అక్కడ ఆస్కారమే లేదు. అయితే అక్కడ వేగంగా వెళ్తున్నటువంటి కారు అదుపు తప్పి అక్కడ ముందు వెళ్తున్నటువంటి ఆటోని వేగంగా వెళ్ళి ఢీకొట్టేసింది. ఆ వేగానికి ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఎగిరి పడి పడటమే కాకుండా ఒకళ్ళైతే అక్కడికక్కడే మృతి చెందిపోయారు, స్పాట్ డెడ్ అయిపోయారు. దీనిలో 12 మంది అయితే తీవ్రంగా గాయపడ్డారు. ఎందుకంటే కారు వేగం ఆ విధంగా ఉంది. అంత స్పీడ్ లో వచ్చి ముందు వెళ్తున్నటువంటి ఆటో కూడా రన్నింగ్ లోనే ఉంది. కానీ వెనకమాల వచ్చినటువంటి కారు స్పీడ్ ఏదైతే ఉందో ఓవర్ స్పీడ్ లో ఉండటం, అదుపు తప్పి ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న వాళ్ళందరూ కూడా గాయాలు పాలయ్యారు. ఒకళ్ళైతే మృతి చెందారు. అయితే ఈ ఘటన అయితే అక్కడ తీవ్రంగా కలకలం రేపిందని చెప్పాలి. ఈ ఘటన పైన ఆ పోలీసులు అయితే కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ఘటనతో అయితే ప్రస్తుతం అయితే అక్కడ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో అంతా కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.